పెళ్ళిపోతే నచ్చింది లేదు, అమ్మాయిని అడ్డం వచ్చా, కాడడం వచ్చా, ఆట వచ్చా, అన్నీ నచ్చుతాయని చేసుకుంటాం. 70,000 కట్టినాము నెలకి, జీతం నాకు 70,000 కాబట్టి కట్టం కూడా 70 పెట్టాలి. 700 బిల్లింగ్ పెట్టాలి. పెళ్లి కట్టమమ్మా. అది మీరు సంక్రాంతి అల్లుడా? 10 జతలు ఆవులు ఎడ్లు పెట్టాలి. ఓకే, సంక్రాంతి అల్లుడు. అది పెళ్లి మన శంకర వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొంతలం తోలుగుంట మండలం నందు ఈరోజు పాఠశాలలో సంక్రాంతి సంబరాన్ని జరుపుకుంటున్నాము. ఈ సంక్రాంతి సంబరానికి ముందుగా మనందరికీ కూడా పండగ జరుపుకునేటటువంటి సందర్భం, పంటలు చేతికి రావు. మన తెలుగు తల్లి గారు గ్రామాల్లో వారి యొక్క విధులు నిర్వర్తించి చట్టాలు న్యాయాలు అన్ని అమలయ్యేలా చేసేటటువంటి పోలీస్ వ్యవస్థ, న్యాయం ప్రజలు జరిగేలా చేసేటటువంటి జిల్లా కోర్టు వ్యవస్థ లాయర్ గారు, అలాగే గ్రామంలో ఆనందాన్ని వెలువీసేలా చేసినటువంటి పిట్టల దొర గారు, అలాగే సాంప్రదాయమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కొండదాసుని, బుడబుక్కుల వాళ్ళు, హరిదాసు వెంట సహాయకంగా ఉండేటటువంటి వాళ్ళు కొంటె కృష్ణుడు, గోపికలు, హరిదాసు, అలాగే కోయధరలు, కొండధరలు, చిలక జోషం, ఎల్లప్పుడూ గ్రామం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేటటువంటి పంతులు గారు, రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయుడు, అలాగే ఆరోగ్యంగా అందరూ ఉండాలి, సంక్రాంతి ఆనందంగా జరుపుకోవాలి అనేటటువంటి ఆకాంక్షించే డాక్టర్ గారు, ఆ డాక్టర్ గారికి సహాయకంగా ఒక పేషెంట్ గారు. మరి ఆయన డాక్టర్ వైద్యం బాగా చేస్తా చెప్పడానికి మనకి పేషెంట్ ఉండాలి కదా, కాబట్టి పేషెంట్ గారు, అలాగే అందరికీ ధనధాన్యాలను పండించేటటువంటి, అందరి కడుపులు నింపేటటువంటి రైతు గారు, అందరూ ఆకాశంలో హ్యాపీగా ఎగిరి సుదూర ప్రాంతాలు ప్రయాణం చేసే వాళ్ళకి అలసటను తీర్చేటటువంటి మన ఎయిర్ హోస్టెస్ గారు, ఈ అన్ని రకాల వృత్తులు వారిని తయారు చేసేటటువంటి ఉపాధ్యాయులు వారు, ప్రజల యొక్క సోదమ్మ గారు, ఆ సోదమ్మ గారితో సోది చెప్పించుకునేటటువంటి మన పల్లె పడుచు గారు, ఆ కోడి పందాలు వాళ్ళు చక్కగా 2 పుంజులతోటి ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా అన్నట్టుగా చూసే విధంగా 2 కోళ్ళు నువ్వా నేను అన్నట్టుగా ఉన్నాయి. వీటన్నింటినీ ఒక ఎత్తు అయితే మనందరినీ కూడా భయపెట్టడానికి తనదే హవా అని చెప్పేటటువంటి పుష్ప 3 గారు కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. అందరికీ అందరూ గట్టిగా మరొకసారి ఇంకొకసారి హాయ్ చెప్పండి టీచర్లు. హాయ్, హ్యాపీ హ్యాపీ పొంగల్. హ్యాపీ పొంగల్. హాయ్ చెప్పండి. వెళ్ళండి, గో.
హ్యాపీ హ్యాపీ సంక్రాంతి. బిల్లు ఎక్కడ? ఇప్పుడే హరిజీ గుడ్. ఏమిటి? సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హరిదాస్ ఉన్నాడు. హరిదాస్ థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. సోది చెప్తామమ్మ సోది, కంచి కామాక్షి పలుకు, మధురం మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు. సోది చెప్తామమ్మ సోది.